నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేనికైనా సమయం రావాలి. రారాజు కింగ్ఫిషర్ విజయ్ మాల్యా విషయంలో అది ఇప్పటికే కుదిరింది. కాకపోతే ఇదేదో శుభకార్యానికో శ్రీకారానికో కాదు. ఈ జల్సా పురుషుడు తీసుకున్న 7,000 కోట్ల రూపాయలు పైసా తిరిగి కట్టించడానికి. ఎంచక్కా విమానం ఎక్కేసి విదేశాలకు ఎగిరిపోదాం అనుకున్న మాల్యాకు ఏమాత్రం ఊహించని పరిణామం ఇది. ఒకవైపు సిబిఐ కేసు, మరోవైపు అరెస్టుతో పాటు పాస్పోర్ట్ సీజ్ చేయాలంటున్న బ్యాంకులు. ఇదే సమయంలో దేశం లోపల బయట కూడా ఆస్తుల లెక్కల ఆరా. మద్యం వ్యాపార సామ్రాజ్యం కిరీటం ఇప్పటికే చేజారిపోయింది. ప్రతిగా అందునున్న ప్యాకేజీ అప్పు ఖాతాలో జమ వేసుకునేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 17న ముంబైలోని కింగ్ఫిషర్ హౌస్ వేలానికి రానుంది. దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన నిరర్ధక ఆస్తులకు పరిష్కార పథంలో మొదలైన ఈ కార్యాచరణే ఇప్పుడు మరెందరో బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెట్టెత్తిస్తోంది. అసలు ఈ పెదబాబు ఎందుకింత డంగయ్యాడో, పరిస్థితి ఎందుకు వచ్చింది? నిరర్ధక ఆస్తుల కథలో కొత్త అంకం మొదలైంది. బడాబాబుల భరతం పట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థే స్వయంగా రంగంలోకి దిగింది. దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని వణికిస్తోన్న గుదిబండల గుట్టుమట్లు విప్పేందుకు కేసుల నమోదు ప్రారంభించింది. దాదాపు 7,000 కోట్ల బకాయిలతో బ్యాంకుల్ని ముప్పుతిప్పలు పెడుతున్న కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యాతోనే ఆ దిశగా తొలి అడుగు వేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి పార్లమెంటు వరకు దేశమంతా చర్చనీయాంశమైన 1,000 కోట్ల రూపాయల ఎగవేత పెద్దల్ని ఓ పట్టుపట్టేందుకు క్రమంగా కార్యరంగం సిద్ధం చేస్తోంది. 2004 నుంచి 2012 వరకు దశల వారీగా భారీ మొత్తంలో తీసుకున్న రుణాల ఎగవేత, మోసాలకు సంబంధించి కేసులు నమోదు చేశారు. సిబిఐ సంచాలకుడు అనిల్ సిన్హానే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగానే ఇలాంటి వారిని చట్టానికి పట్టించడంలో బ్యాంకుల అలసత్వంపైన సుత్తిమెత్తగా చురకలు వేశారు. CBI recently registered a case of cheating and fraud against Kingfisher and its erstwhile management involving allegations of defrauding banks to the tune of rupees nearly 7,000 crores. The case was registered in July 2015, but the loans and advances were taken during 2004 to 2012. Despite our repeated requests, the banks did not file the complaints with the CBI. We had to register the case on our own initiative. I recently read in a newspaper, one of the newspapers reported that now one of the banks has declared it as a willful default. The question is that the undue delay in identifying and reporting such a fraud had jeopardized the cause of justice to the offenders, giving them the benefit and the opportunity to divert funds and destroy evidence. All of us must ponder over this issue. సంస్థను మూసేసినా సొంత విలాసాలకు ఢోకా లేకుండా నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అంటూ షికార్లు చేస్తోన్న మాల్యా చుట్టూ ఇప్పటికే బ్యాంకులు ఉచ్చు బిగించాయి. బాకీల వసూలు కోసం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కు చెందిన ఆస్తుల్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏఆర్సీకి అప్పగించాలని 4 బ్యాంకులు నిర్ణయించాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో 17 బ్యాంకుల కన్సార్టియం బాకీల వసూలు కోసం ఏళ్లుగా మరెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే హామీ పెట్టిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఆస్తులు ఏఆర్సీకి విక్రయించనున్నారు. అంతకు ముందే మాల్యాను ఎస్బీఐ, యూబీఐ, పిఎన్బి ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అత్యధికంగా 1,600 కోట్ల రూపాయలు ఎస్బీఐకి బకాయి పడింది. తరువాత స్థానాల్లో పిఎన్బి, ఐడిబిఐ ఉన్నాయి. పిఎన్బి, ఐడిబిఐ 800 కోట్ల రూపాయల చొప్పున అప్పు ఇచ్చాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 550 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 410 కోట్లు, యూకో బ్యాంక్ 320 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ 310 కోట్లు అప్పు ఇచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 150 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 140 కోట్లు, ఫెడరల్ బ్యాంక్ 90 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 60 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 50 కోట్లతో రుణాలిచ్చిన కన్సార్టియంలో ఉన్నాయి.
భారీ మొత్తంలో పేరుకుపోయిన ఆ రుణాల్ని తిరిగి రాబట్టుకోవడంలో భాగంగా ఈ నెల 17న ముంబైలోని కింగ్ఫిషర్ హౌస్ ను వేలం వేయాలని కన్సార్టియం నిర్ణయించింది. కన్సార్టియానికి నాయకత్వం వహిస్తోన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలోనే ఈ విషయంపై ప్రకటన ఇచ్చింది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ సర్ఫస్ చట్టం 2002 ప్రకారం ఈ వేలం నిర్వహించనున్నది. 2401.70 చదరపు మీటర్లు కలిగిన కింగ్ఫిషర్ హౌస్ ను గతేడాదే బ్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యలు ప్రారంభించిన ఎస్బీఐ ఇప్పుడు విజయ్ మాల్యాని అరెస్టు చేయాలని కోరుతోంది. ఇప్పటి వరకు మాల్యా కింగ్ఫిషర్ సంస్థ మొత్తం 7,800 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నందున అతడి పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది ఎస్బీఐ. విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ కి వ్యతిరేకంగా బెంగళూరులోని డెట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ చర్యలు అత్యవసరమని బ్యాంకర్లు వాదిస్తున్నారు. అందుకోసం మాల్యా పాస్పోర్టు స్వాధీనానికి డిఆర్టీలో ఇప్పటికే 4 విజ్ఞప్తులు దాఖలు చేసినట్లు సమాచారం. డిఆర్డిఓ నుంచి మాల్యాలకు రావాల్సిన మొత్తం, దేశం లోపల వెలుపలున్న ఆస్తుల వివరాలు వెల్లడించాలని కన్సార్టియం వాదిస్తోంది. యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ యుఎస్ఎల్ చైర్మన్ గా వైదొలిగినందుకు గాను డిఆర్డిఓ నుంచి సుమారు 515 కోట్ల రూపాయల ప్యాకేజీ అందుకోనున్నారన్న సమాచారంతో శరవేగంగా ఈ చర్యలన్నీ చేపట్టాయి బ్యాంకులు. పరిణామాలన్నీ చకచకా మారిపోతుండడం వెనుక మరో ముఖ్య కారణం విజయ్ మాల్యా దేశం విడిచి లండన్లో స్థిరపడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న సమాచారమే. ఇదే సమయంలో చట్టపరంగా ఊరట పొందేందుకు మాల్యా చేస్తున్న ప్రయత్నాలు వీగిపోతున్నాయి. ఎస్బీఐ ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన మాల్యాకు అక్కడ చుక్కెదురైంది. న్యాయస్థానం ఆ వ్యాజ్యాన్ని వినడానికి కూడా అంగీకరించలేదు. మరోవైపు కింగ్ఫిషర్ సంస్థకు ఇచ్చిన రుణాలన్నింటికీ విజయ్ మాల్యా వ్యక్తిగతంగా పూచీకత్తు ఇచ్చిన నేపథ్యంలో అతడికి సంబంధించిన ఏ రకమైన ఆదాయం, ఆస్తులైనా తమకు చెందుతాయంటున్న బ్యాంకులు తమ వాదనలకు మరింత పదును పెడుతున్నాయి. 2012 నుంచి ఎలాంటి కదలిక లేకుండా ఉండిపోయిన రుణాలపై 15.5% లెక్కన కాంపౌండ్ వడ్డీని లెక్కగడుతున్నాయి. పరువు ప్రతిష్ట పరంగా మాల్యాకు ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. రాజశానికి నిలువెత్తు నిదర్శనంగా ఎదిగి ప్రస్తుతం భవిష్యత్ని అంధకారం చేసుకున్న సంస్థగా కింగ్ఫిషర్ ఎయిర్వేస్ పరువు పోయింది, పరపతి పోయింది. నిజానికి ఈ విమానయాన సంస్థ ప్రారంభం, ఎదుగుదల, పతనావస్థ అన్నింటిలోనూ విమానాన్ని మించిన వేగమే ప్రదర్శించింది. దేశంలో విమాన సేవలకు సరికొత్త అర్థాన్నిచ్చిన సంస్థ అత్యంత దయనీయ పరిస్థితుల్లో మూతపడింది. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. విమానయాన రంగంలోకి ఓ సంచలనంగా కింగ్ఫిషర్ ని 2003లో స్థాపించారు. చౌక సేవలతో ఆకట్టుకున్న ఎయిర్ డెక్కన్ ని కొనుగోలు చేసి 2005 మే 9 నుంచి సేవలు ఆరంభించారు. చాలా కొద్ది కాలంలోనే ప్రయాణికుల ఆదరణ లభించింది. తక్కువ రుసుము, అత్యుత్తమ సేవలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి శరవేగంగా విస్తరించింది. విమాన ప్రయాణం చేస్తే కింగ్ఫిషర్లోనే చేయాలి అని అనుకునే స్థాయికి చేరింది. రాజభోజనం, ఇతర సౌకర్యాలు, ఉచిత బహుమతుల్లాంటి వినూత్న ఆలోచనలతో ప్రయాణికులను ఆకట్టుకుంది. అనేక ప్రత్యేకతలతోనే అనతి కాలంలోనే పోటీ విమాన సంస్థల్ని వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరింది కింగ్ఫిషర్. 66 విమానాలతో 380 ప్రాంతాలకు సేవలను విస్తరించి 2011 డిసెంబర్కి దేశంలోనే 2వ అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. మరో 3 నెలలకే ప్రపంచ ప్రసిద్ధ వన్ వరల్డ్ విమానయాన కూటమిలో చేరి ఆ ఖ్యాతి పొందిన తొలి భారతీయ సంస్థగా చరిత్ర సృష్టించింది. 4,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించి విమానయాన రంగంపై యువత చూపు పడేలా చేసింది. కింగ్ఫిషర్ రికార్డులు, కీర్తి పతాక అంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు సంస్థ తీర్చలేని రుణాల ఊబిలో కూరుకుపోయింది. దూకుడు నిర్ణయాలు, రాబడి మించిన సేవలు, అన్నింటికీ మించి అనుభవలేమి తీవ్ర ప్రభావం చూపాయి. విమాన సేవలు ప్రారంభించిన 2005-06 ఆర్థిక సంవత్సరంలోనే 1000 కోట్లు పైగా నష్టం చవిచూసింది. అదే ఏడాది సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా పనిచేసిన నైగల్ హార్వుడ్ పదవి నుంచి వైదొలిగారు. తరువాత 2010 సెప్టెంబర్ వరకు ఆ స్థానం భర్తీ చేయలేదు. మాల్యానే సంస్థ నడిపే ప్రయత్నం చేశారు. ఆర్థిక మాంద్యం ముసురుకున్న 2008లో అంతర్జాతీయ సేవలు ప్రారంభించడం సహా అదే సమయంలో పెరిగిన ఇంధన ధరలు నష్టాల్ని రెట్టింపు చేశాయి. విమాన రంగంలో అనుభవం లేకపోవడం వల్ల కార్యకలాపాలపై ప్రభావం చూపింది. నష్టాల్లో ఉన్న ఎయిర్ డెక్కన్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేయడము కలిసి రాలేదు. లాభ నష్టాల బేరీజు వేయకుండా విస్తరణకు తీసుకున్న రుణాలు గుదిబండలయ్యాయి. వడ్డీలు తలకు మించిన భారమయ్యాయి.
చౌక ధరలకు విమాన ప్రయాణాన్ని అందించేందుకు చేసిన కింగ్ఫిషర్ రెడ్ ప్రయోగం ఆశించిన ఫలితమివ్వలేదు. టికెట్ రుసుము ఎయిర్ డెక్కన్ తరహాలోనే వసూలు చేసి అందులో సేవలు మాత్రం కింగ్ఫిషర్ స్థాయిలో అందించారు. ప్రయాణికులందరూ అసలు సంస్థను పక్కనబెట్టి రెడ్ బాట పట్టారు. పరిస్థితి అర్థం చేసుకుని రెడ్ సేవల్ని నిలిపివేసేటప్పటికే అంతా అయిపోయింది. సంస్థ త్రైమాసిక ఫలితాల్లో నష్టాలు తప్ప లాభాల జాడ కనబడలేదు. వెరసి 8,000 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయింది. రుణాలు 7,000 కోట్లు దాటిపోయాయి. అన్ని అప్పుల్లో ఉన్న సంస్థకు కొత్త రుణాలు ఇవ్వడానికి ఎవరు మాత్రం ముందుకు వస్తారు? ఆ క్రమంలోనే 2012 జనవరిలోనే కింగ్ఫిషర్ ని నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది ఎస్బీఐ. నెల రోజులకు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే పని చేశాయి. యజమాని 1,000 కోట్లకు అధిపతైన మూతపడే దశలో కింగ్ఫిషర్ దీనావస్థ ఏ స్థాయికి చేరిందంటే ఆదాయపు పన్నులు చెల్లించలేని స్థాయికి చేరింది. 110 కోట్ల పన్నులు కట్టడానికి గడువిచ్చిన ఆదాయ పన్ను శాఖ తరువాత వారి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసింది. దిగజారుతున్న పరిస్థితులతో నెలలుగా జీతాలు అందని పైలట్లు, సిబ్బంది 2012 ఏప్రిల్లో సమ్మెకు దిగారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేసి ప్రశ్నించారు. వరుస సమ్మెలతో వ్యవహారం లాకౌట్ వరకు వెళ్లింది. ప్రయాణికుల ఇబ్బందులు, సంస్థలో జరుగుతున్న పరిణామాలను గమనించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కింగ్ఫిషర్ లైసెన్స్ సస్పెండ్ చేసింది. తరువాత పూర్తిగా రద్దు చేసింది. కొత్త రుణాల అభ్యర్థనను బ్యాంకుల కన్సార్టియం తోసిపుచ్చాక కింగ్ఫిషర్ వైపు చూసిన వారే లేకపోయారు. నాటి యూపీఏ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్దీపన పొందేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అప్పట్నుంచి బ్యాంకర్లు రుణాల వసూలుకు చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు ఇప్పుడు సీబీఐకి చేరింది. ఇప్పుడు సీబీఐ ఏం చేస్తుంది? ఆ చర్యలు మిగిలిన బడా ఎగవేతదారులకు ఎలాంటి సంకేతాలు పంపిస్తాయి అనే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం. అప్పు ఈ పేరు వింటేనే భయపడే మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో. అదే అప్పు కోసం తహతహలాడేవారు ఎందరో ఉన్నారు. ధనిక పేద తేడా లేదు, అందరికీ అప్పు కావాల్సిందే. ఎంతటి శ్రీమంతుడికైనా ఏదో ఒక దశలో అప్పు చేయక తప్పని స్థితి. అందుకే అప్పిచ్చేవాడు ఉన్న ఊరిలోనే ఉండమంటాడు సుమతి శతకకారుడు. చదువు, పెళ్లి, వ్యాపారం ఇలా కారణం ఏదైనా అప్పులు చేసి వాటిని తీర్చలేక పరువు పోగొట్టుకున్న వాళ్ళెందరో. అప్పిచ్చిన వాడికి సమాధానం చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న వారు ఉన్నారు. అదే సమయంలో అప్పులు చేసి వాటికి ఎగనామం పెట్టి కోట్లు గడించిన బడాబాబులు ఉన్నారు. వారు కొట్టిన దెబ్బలకు బ్యాంకులు అల్లాడిపోతున్నాయి. బ్యాంకింగ్ రంగమే సంక్షోభంలో పడింది. కళ్ల ముందే అప్పు తీసుకున్నవాడు కనిపిస్తున్నా డబ్బులు వసూలు చేసుకోలేని స్థితిలో ఉన్నాయి మన బ్యాంకులు. అసలు ఎందుకీ దుస్థితి? పేదవాడికి అప్పు ఇవ్వడానికి 1,000,000 వంకలు పెట్టే బ్యాంకులు బడాబాబులకు మాత్రం 1,000 కోట్లు ఎలా అప్పగిస్తున్నాయి? వాటిని తీర్చకుండా బడాబాబులు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు? అప్పిచ్చేవాడు కాదు, ఇచ్చి మర్చిపోయేవాడు కావాలి అంటున్నాయి దేశంలోని బడా సంస్థలు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది కఠోర వాస్తవం. 2 ఏళ్లలో 29 ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేసుకోలేం అని చేతులెత్తేసి రద్దు చేసిన మొండి బకాయిల విలువ అక్షరాల 1.14 లక్షల కోట్ల రూపాయలు. ఏ గణాంకం చాలు బ్యాంకుల్లో మొండి బకాయిలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి. అప్పులు ఎగ్గొట్టే వారికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కల్పతరువుగా మారాయి. వారి దెబ్బకు ఐసీఐసీఐ వంటి దిగ్గజ బ్యాంకే కార్పొరేట్లు వద్దు, రిటైల్, చిల్లర రుణాలే ముద్దంటూ దారి మార్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్యనే 2013-15 మధ్య వివిధ బ్యాంకులు 1.14 లక్షల కోట్ల విలువైన రుణాల్ని మాఫీ చేశాయంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అప్పులు ఎగ్గొట్టిన సంస్థల జాబితా తమ ముందుంచాలని రిజర్వ్ బ్యాంకును గత నెల 16న ఆదేశించింది. 11 ఏళ్ల క్రితం దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ కథనం ప్రస్తావనకు రావడం, మొండి బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి పడటం ఎంతో మంచిదే అయ్యింది. ఎందుకంటే ఈ ప్రజాహిత వ్యాజ్యం విచారణ జరుగుతున్న కాలంలో బ్యాంకుల మొండి బకాయిలు పెరుగుతూ పోయాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జాబితా అడిగింది కనుక ఇక ముందైనా బ్యాంకులు జాగ్రత్తగా అడుగులేసే అవకాశం ఉంది.
దేశ బ్యాంకింగ్ వ్యవస్థను ఎగవేతదారులు చెదపురుగుల్లా కొన్ని దశాబ్దాలుగా నాశనం చేస్తూ వస్తున్నారు. చడీ చప్పుడు లేకుండా పని కానిచ్చేస్తున్నారు. లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం ఘరానా దొంగల పాలవుతోంది. ఆ డబ్బంతా వెనక్కు తెచ్చే తోవ తోచక బ్యాంకులు తెల్లముఖం వేస్తున్నాయి. అలాగని ఆ మొండి బకాయిల వసూలుకు బ్యాంకులు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయా అంటే అదీ లేదు. ఎందుకంటే అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం రాజకీయ పలుకుబడి గలవారికి, అధికార ప్రాపకం ఉన్నవారికి మాత్రమే సాధ్యం. ఆ పలుకుబడి, ప్రాపకమే రుణాలు ఎగ్గొట్టడానికి వీలు కల్పిస్తోంది. వారిని అడిగే ధైర్యం లేక, వారి నుంచి తిరిగి రాబట్టుకునే మార్గాలు తెలియక బ్యాంకులు నీళ్లు నములుతున్నాయి. 2008 నాటికి బ్యాంకుల మొండి బకాయిలు 53,917 కోట్లుంటే నిరుడు సెప్టెంబర్ నాటికి ఆ మొత్తం 3,41,641 కోట్లకు చేరుకుంది. ఇది బ్యాంకులు బయటపెట్టిన మొత్తమే. అనధికారిక సమాచారం ప్రకారం అది 9 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఒక అంచనా. ఇలా మొండి బకాయిలున్న మొదటి 10 బ్యాంకుల్లో 9 ప్రభుత్వ రంగ బ్యాంకులే. ఇలానే వదిలేస్తే సమస్య ఎక్కడికి పోతుందన్న ఆందోళనతో వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు సరిచేసుకోవాలని ఆదేశాలిచ్చారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్. అప్పటి నుంచి విషయం మరింతగా చర్చనీయాంశంగా మారింది. మొండి బకాయిలతో తెల్లమొహం వేసిన బ్యాంకుల స్టాక్ మార్కెట్ సూచీలు దారుణ పతనావస్థ ఎదుర్కొన్నాయి. 2016 కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వరుస నష్టాలే ఎదుర్కొన్నాయి. మూలధనం లేక అల్లాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకోవడానికి కేంద్రం ఇంద్రధనుష్ పథకం కింద మొన్నటి బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించింది. వాస్తవానికి ఆ పథకం కింద బ్యాంకులు కోరింది 50,000 కోట్లకు పైగానే. ఇప్పుడైనా బ్యాంకులు ఏ మేరకు బకాయిలు రాబట్టుకుంటాయనేది అనేక మంది ప్రశ్న. విజయ్ మాల్యా వంటి పెద్దల వ్యవహారంలో ఎగవేతదారులుగా ప్రకటించడం, కేసులు పెట్టడంలో వారి అలసత్వాలే ఈ ప్రశ్నలకు కారణం. మన దేశంలో 2 దశాబ్దాల్లో 2.5 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎరువులు, విత్తనాలు మొదలు వ్యవసాయ ఖర్చులన్నీ విపరీతంగా పెరిగిపోవడం, అదే సమయంలో ఉత్పత్తులకు ధరలు నిర్ణయించుకునే అధికారం లేకపోవడం వల్ల రైతులు నష్టాల బారిన పడుతున్నారు. తుఫాన్లు, అనావృష్టి వంటి వైపరీత్యాలతో కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. అలాంటి రైతన్న విషయంలో చూస్తే ఒకసారి రుణం తీసుకుని చెల్లించలేని రైతుకు బ్యాంకులో రెండోసారి అప్పు పుట్టదు. కాబట్టి వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించి మరిన్ని అప్పుల్లో కూరుకుపోతున్నారు. చివరకు ఆ రుణభారం మొయ్యలేక, దించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న వ్యాపారం చేసుకుందామని బ్యాంకులో అప్పు కోసం ప్రయత్నిస్తే హామీ ఏమిస్తావన్న ప్రశ్నే ఎదురవుతోంది. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఏదోలా కాస్త రుణం పొంది వ్యాపారం బాగాలేక రుణం తీర్చలేకపోయామా? ఇక అంతే సంగతులు. నోటీసులు, జప్తులు, వేలమంటూ బ్యాంక్ అధికారులు చేసే పనులకు పరువు బజారున పడినట్లే. పేదల పరిస్థితి ఇలా ఉంటే బ్యాంకుల్లో కోట్ల కొద్దీ రుణాలు తీసుకుంటున్న బడా కార్పొరేట్లు మాత్రం సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చెలామణి అవుతున్నారు. అత్యంత బాధాకరమైన విషయమేంటంటే వారిలో కొందరు పార్టీలకు అతీతంగా ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. మంత్రులై అధికారం చెలాయిస్తున్నారు. వారికి అప్పులిచ్చి వసూలు చేసుకోలేని చేతగాని స్థితిలో పడిన బ్యాంకులు మాత్రం నష్టాల్లో కూరుకుపోతున్నాయి. మరో విచిత్రమేంటంటే ఇలా బకాయిలు ఎగ్గొడుతున్న వారి పేర్లు బహిరంగపరిచేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. వారికి సంబంధించిన వివరాలు వెల్లడి చేయడం లేదు. ప్రభుత్వాలు గాని, రిజర్వ్ బ్యాంకు గాని అందుకు అనువైన విధానాలు రూపొందించడం లేదు. పైగా ఇలాంటి బకాయిలు సర్దుబాటు చేయడం కోసం బ్యాంకులు తమ లాభాల్లో భారీ మొత్తాలు వెచ్చిస్తున్నాయి. అంటే పౌరులకు తెలియకుండా అత్యంత రహస్యంగా, చాకచక్యంగా కంపెనీల బకాయిలు రద్దయిపోతున్నాయి. ఇదంతా ప్రజాధనమే. జనం రెక్కలు ముక్కలు చేసుకుని బ్యాంకుల్లో దాస్తున్న డబ్బే.
2 ఏళ్ల క్రితం అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబిఈఏ బ్యాంకులకు 40,528 కోట్ల ఎగ్గొట్టిన 50 సంస్థల పేర్లు వెల్లడించి సంచలనం సృష్టించింది. ఉద్యోగుల సంఘం ఇలా చేశాకైనా అలాంటి వారి పేర్లు వెల్లడించడానికి ఒక విధానం ఏర్పరచవలసిన ప్రభుత్వం ఆ పని చేయలేదు. రైతుల రుణాలు మాఫీ చేసినప్పుడు విపత్తు సంభవించిందన్న స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసే ఆర్థిక నిపుణులు ఇలాంటి జగవేతదారుల గురించి మాత్రం మాట్లాడరు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, ఉపాధి అవకాశాలు ఏర్పడటానికి కంపెనీలకు రుణ సదుపాయం కల్పించడం అవసరమే. అందుకు ఎవరూ కాదనరు. కానీ ఇచ్చిన రుణాలు వసూలు చేసుకోవడానికి అనువైన అధికారాలు బ్యాంకులకు కల్పించవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపైనే ఉంది. ఇదే విషయాన్ని మొన్నటి బడ్జెట్లో కొంతవరకు గుర్తించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జగవేతదారుల కట్టడికి దివాళా చట్టం, డిఆర్టీల బలోపేతంపై ప్రత్యేక ప్రకటనలు చేశారు. పెరుగుతున్న మొండి బకాయిలు, సుప్రీంకోర్టు ఆదేశాలు కారణమేదైనా బ్యాంకులు సైతం ఇప్పుడిప్పుడే జగవేతదారుల వివరాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ మొండి బకాయిల చిట్టా ప్రకటించింది. తమ బ్యాంకులో రుణాలు తీసుకున్న 904 సంస్థలు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేస్తున్నాయని వెల్లడించింది. ఈ మొత్తం సంస్థల రుణ బకాయిల విలువ గతేడాది డిసెంబర్ చివరి నాటికి 10,870 కోట్లుగా పిఎన్బి పేర్కొంది. రుణాల ఎగవేతదారులు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఈ బ్యాంకుకు 72,791 కోట్ల రూపాయల మొండి బకాయిలున్నాయి. 38,934 కోట్ల మొండి బకాయిలతో బ్యాంక్ ఆఫ్ బరోడా, 36,519 కోట్ల మొండి బకాయిలతో బ్యాంక్ ఆఫ్ ఇండియా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. విస్తుగొలిపే విషయమేంటంటే అలా వేల కోట్ల రుణం పొందిన కొందరి ఆచూకీ కూడా ఇప్పుడు లభించని పరిస్థితి. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో 500 కోట్లకు మించి బకాయిలున్న కంపెనీల జాబితా తమ ముందుంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించడం హర్షించదగిన విషయం. వీటితో పాటు రుణాలు పునర్వ్యవస్థీకరించుకున్న కంపెనీల జాబితా కూడా సర్వోన్నత న్యాయస్థానం కోరింది. ఎంత భారీ మొత్తంలో రుణాలివ్వడానికి కారణాలేంటో చెప్పాలని ఆదేశించింది. అంతకుముందే భారత బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు ప్రక్షాళించడానికి ఆర్బీఐ 2017 మార్చిని గడువుగా నిర్దేశించింది. వారి లెక్క ప్రకారం మొండి బకాయిలు దాదాపు 6.8 లక్షల కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా. బ్యాంకింగ్ వ్యవస్థలోని మొత్తం మొండి బకాయిల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా దాదాపు 85% ఉంది. అయితే బాకీలు ఎగ్గొట్టిన వారి వివరాలు సీల్డ్ కవర్లో అందజేయాలి అనడం కంటే వారి వివరాలను బహిర్గతం చేయమని ఆదేశిస్తే బాగుండేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి వారి వివరాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకొచ్చి ఏ బ్యాంకు నుంచైనా వివరాలు రాబట్టే అవకాశం సాధారణ పౌరులకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే సిగ్గుపడి బకాయిలు ఎగవేసే బడా శ్రీమంతులు, కార్పొరేట్ అధిపతులు దారికొస్తారని వారి భావన. అదే జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న సమస్యల్లో కొన్నైనా విరగడవుతాయి. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.